సో గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే యూనిట్ 7 లో ఉన్న ది లాస్ట్ లీఫ్ సప్లిమెంటరీ రీడింగ్ ది లాస్ట్ లీఫ్ రిటన్ బై ఓ హెన్రీ. సో ఈ లెసన్ ఏంటంటే మెయిన్ స్టోరీ ఒక 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 ఐవీ క్రీపర్ మొక్క ఉంటది. సో అది ఇంటికి పాకుతుంది కదా ఒక చెట్టు. అందులో లీవ్స్ ఉంటాయి. అందులో ఒక లాస్ట్ ఒక లీఫ్ మిగులుతుంది. ఆ లీఫ్ ఆ ఒక లీఫ్ మిగులుతుంది. ఆ లాస్ట్ లీఫ్ అలా చూస్తుంటది. లాస్ట్ లీఫ్ మీద తిన ప్రాణం ఉన్నట్టుగా, లీఫ్ పోతే తిని ప్రాణం కూడా పోయినట్టుగా అది భావిస్తుంది. సో అలా ఈ లెసన్ దాని మీద రివాల్వ్ అవుతూ ఉంటది. తర్వాత ఒక ఆర్టిస్ట్ వచ్చి ఆ ఒక లీఫ్ ప్లేస్ లో లెసన్ చెప్తే మీకు బాగా మంచి ఇంట్రెస్టింగ్ వస్తుంది. సో లెసన్ చెప్తే మీకు క్లారిటీ బాగా అర్థమవుతుంది. ముందే చెప్పేస్తే మీకు అంత ఇంట్రెస్ట్ పోతుంది. సో మన లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఇందులో త్రీ క్యారెక్టర్స్ ఉంటారమ్మా. ఒక క్యారెక్టర్ పేరు వచ్చి ఝాన్సీ, ఒక క్యారెక్టర్ పేరు వచ్చి శ్రీ అని ఒక అమ్మాయి, ఇంకో క్యారెక్టర్ ఏమొచ్చి 60 years ఓల్డ్ మ్యాన్ బేర్మాన్ అని ముగ్గురు క్యారెక్టర్స్. ఓన్లీ త్రీ క్యారెక్టర్స్ ఉంటారు. ఫోర్త్ క్యారెక్టర్ డాక్టర్ ఉంటాడు కానీ జస్ట్ వెరీ రేర్ కేసెస్ లో అతను కనిపిస్తాడు. 1 or 2 times కనిపిస్తాడు ప్లేలో, లెసన్ లో. ఇప్పుడు మన లెసన్ లోకి వెళ్ళిపోతే ది లెసన్ ది లాస్ట్ లీఫ్ రిటన్ బై ఓ హెన్రీ presents as the fact we should not lose hope in anything very quickly. సో ఈ లెసన్ లాస్ట్ లీఫ్ రిటన్ బై ఓ హెన్రీ రచించారమ్మా. ఒక ఫ్యాక్ట్ నిజాన్ని తెలియజేస్తున్నారు. ఏంటంటే పార్ట్ నుండి గ్రహించబడిన నీతి ఏంటంటే ఏ వ్యక్తి ఏనాడు ఆశను వదులుకోకూడదు, హోప్ ఎప్పుడు వదులుకోకూడదు. సో చివరి వరకు పోరాడాలి. ఖచ్చితంగా ఏదో ఒక రూట్ అనేది జరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే ఎటువంటి సమస్యలైనా కష్టాలైనా ఆశతో ధైర్యంగా ఎదుర్కొని జయించాలి. విత్ సో ఏంటి వి మస్ట్ ఫేస్ ఛాలెంజెస్ ఎదుర్కోవాలి. అండ్ ట్యాకిల్ ది ఇనఫ్ వాట్ ఈస్ మీన్ బై ట్యాకిల్ పరిష్కరించడం. సో బాగా ఎదుర్కొని పరిష్కరించాలి. ఎంత టఫ్ సిచ్యువేషన్స్ అయినా ఎక్కువ ధైర్యంతో దాన్ని ముందుకు వెళ్ళాలి. సో ధైర్యం ఎదుర్కొని జయించాలని చెప్తున్నారు. ఇందులో 2 క్యారెక్టర్స్ చెప్తున్నారు. ముందు క్యారెక్టర్ షూ జాన్సీ. సో షూ జాన్సీ వేర్ 2 యంగ్ ఆర్టిస్ట్స్. ఇద్దరు కూడా కళాకారులు. ఒక యంగ్ ఆర్టిస్ట్ అన్నమాట. ఆర్టిస్ట్స్ దే లివ్ టుగెదర్ ఇన్ స్మాల్ ఫ్లాట్. ఒక చిన్న ఒక ఓల్డ్ హౌస్ లో, ఒక చిన్న ఫ్లాట్ లో 3 అంతస్తులో వీళ్ళు ఉంటారు. ఇట్ వాజ్ అన్ సిట్యుయేటెడ్ అండ్ థర్డ్ స్టోరీ ఆఫ్ అన్ ఓల్డ్ హౌస్. దే లివ్ టుగెదర్. వాళ్ళిద్దరు కలిసి ఒక పేయింగ్ గెస్ట్ అనుకోండి అలా ఉంటారు. ఒక ఫ్లాట్ లో ఇద్దరు కలిసి ఉంటారు అనమాట. ఇద్దరు అమ్మాయిలు కలిసి యంగ్ ఆర్టిస్ట్ ఒక ఫ్లాట్ లో ఉంటారు, చిన్న ఫ్లాట్ లో. అది ఎక్కడ ఉంటుందంటే 3వ అంతస్తులో ఉంటది. ఒక పాత పడిపోయిన ఒక ఓల్డ్ హౌస్ 3 అంతస్తులో ఫ్లాట్ అనేది ఉంటది అనమాట. సో ఓకేనమ్మా. జాన్సీకి న్యూమోనియా ఒక జబ్బు వస్తుంది. న్యూమోనియా అంటే ఏంటమ్మా? అదొక వైరస్ అమ్మా. అంటే వైరస్ వల్ల వచ్చే ఒక వ్యాధి లంగ్ ఇన్ఫెక్షన్ అంటారు కదా, లంగ్ కి పట్టేస్తుంది. సో అది జాన్సీకి వస్తుంది అనమాట. జాన్సీ ఫెల్ సీరియస్లీ ఇన్ నవంబర్ మంత్ లో తను చాలా అనారోగ్యం పాలు అయిపోద్ది. షీ హ్యాడ్, ఎందుకంటే తనకి న్యూమోనియా వచ్చింది కాబట్టి తను చాలా వర్రీ అవుతుంది. సో షీ హ్యాడ్ న్యూమోనియా, షీ వాజ్ వర్రీ, చాలా దిగ్భ్రాంతిలోకి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోద్ది. వెంటనే షీ సెంట్ ఫర్ ఎ డాక్టర్. ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్తది. సో తీవ్రంగా ఒక బాధపడుతుంది. నవంబర్ నెలలో ఝాన్సీ తీవ్రంగా అనారోగ్యం పాలైంది కాబట్టి ఆ అమ్మాయి తీవ్రంగా ఆందోళన చెందుతుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి విజిట్ అవుతుంది. ది డాక్టర్ టోల్డ్ షూ దట్ జాన్సీ, డాక్టర్ నుంచి షూ జాన్సీ ఇద్దరు కలిపి వీళ్ళిద్దరు కలిపి ఒక రూమ్ లో ఉంటారు కదా. సో షూ అని అమ్మాయికి చెప్తారు. ఏమని చెప్తారంటే దట్ జాన్సీ ఆర్ లాస్ట్ ది విల్ టు లివ్, సో అండ్ సో మెడిసిన్స్ వుడ్ నాట్ హెల్ప్ హర్. ఏమని చెప్తారంటే జాన్సీ అనే అమ్మాయి చాలా అయిపోవడానికి కారణం ఏంటంటే ఆమె పరిస్థితిని గ్రహించిన డాక్టర్ వైద్యుడు ఏమని చెప్తుంటే శ్రీతో తాను బ్రతకూడదు, నిన్ను బ్రతకూడదు అని అనుకుంటుంది. బ్రతకాలనే ఆత్మ ధైర్యం తను కోల్పోయింది. అసలు బ్రతకాలనుకోవట్లేదు. చనిపోలి అంటే ఐ మీన్ ఎలా అయిపోతుందంటే తను అక్కడ అమ్మాయి తీవ్రంగా ఆందోళన చెందుతుంది. సో ఎందుకు ఆందోళన చెందుతుందంటే ఆత్మ ధైర్యం కోల్పోతుంది. ఏదో మూఢనమ్మకం ఆమె పెట్టించుకుంది మైండ్ లో. సో ఆమెకి ఇప్పుడు మెడిసిన్స్ ఏవి వుడ్ నాట్ హెల్ప్ హర్. ఆమెకి ఏ మెడిసిన్స్ ఆమెకి హెల్ప్ అవ్వవు. తానే బయటికి రావాలి ఆ ఒక డిప్రెషన్ లో నుంచి. తాను బ్రతుకు మీద ఆశ కోల్పోయింది. సో ఎందుకు కోల్పోతుందో మనకి ముందు లెసన్ లో మనకు తెలుస్తుంది. ఝాన్సీ అప్పుడు డాక్టర్ చెప్పగానే ఎందుకు నా ఫ్రెండ్ ఝాన్సీ బ్రతుకు మీద ఆశ కోల్పోయింది, ఆ డాక్టర్ అలా చెప్పాడు, తనకి బ్రతుకు మీద ఆశ కోల్పోవడం ఏంటని డాక్టర్ చెప్పగానే అప్పటి నుంచి షూ కంఫర్టెడ్ ఝాన్సీ. తనని కంఫర్ట్ గా ఉంచడానికి, తన ఆనందపరచడానికి షూ రకరకాల ప్రయత్నిస్తుంది. ఏటైతే చేస్తంటే షూ ట్రైడ్ హెర్ బెస్ట్ టు మేక్ జాన్సీ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ ది థింగ్స్ అరౌండ్ హెర్. తనకి ఏ వస్తువుల మీద తనకి బాగా ఇంట్రెస్ట్, ఏ వస్తువుల మీద తనకి బాగా ఆసక్తో తన చుట్టూ కనిపిస్తున్న ఆ వస్తువులని తన దగ్గర చుట్టూ పెడుతుంది. షీ టాక్డ్ అబౌట్ క్లాత్స్ అండ్ ఫ్యాషన్స్. బట్టల కోసం చెప్తుంది, ఫ్యాషన్స్ కోసం చెప్తుంది. సో ఇంక వాటి కోసం అన్ని కూడా చెప్తూ ఉంటది. షీ బ్రాట్ హెర్ డ్రాయింగ్ థింగ్స్ అరౌండ్ హెర్, డ్రాయింగ్
డ్రాయింగ్ బోర్డ్ ఇంటూ జాన్సీస్ రూమ్ అండ్ స్టార్టెడ్ పెయింటింగ్. వెంటనే ఇద్దరు కళాకారులు కదా, ఇద్దరు డ్రాయింగ్స్ వేస్తారు కదా, ఏం చేస్తుంది, డ్రాయింగ్ బోర్డ్ నుంచి జాన్సీ రూమ్ కి తీసుకొని వస్తుంది అండ్ పెయింటింగ్ గీయడం మొదలు పెడుతుంది. పెయింటింగ్ గీయడం తను మొదలవుతుంది. షీ ఆల్సో విజిల్ వైల్ పెయింటింగ్. తర్వాత ఇంకేం చేస్తుంది, అలాగా అందమైన చిత్రాలు గీయటం ప్రారంభిస్తుంది. చిత్రాలు గీసేటప్పుడు మధ్య మధ్యలో చిత్రాలు గీసేటప్పుడు మధ్య మధ్యలో విజిల్ శబ్దాలు కూడా చేసేది. ఏంటి అంటే ఎందుకు ఇలా చేస్తుందంటే తనకు మళ్ళీ దీని పట్ల ఇంట్రెస్ట్ తెప్పించడం కోసం ఇలా చేస్తూ ఉంటది. సో ఇప్పుడు ఎందుకంటే తనకి న్యూమోనియా అనే ఒక జబ్బు వచ్చింది. ఎందుకంటే విదేశాలలో ఈ వింటర్ టైంలో న్యూమోనియా అనే జబ్బు వస్తుంది. దీనివల్ల చాలా మంది చనిపోతారు. ఈ జాన్సీ చుట్టూ అందరూ చనిపోవడం చూసి తిన కూడా బాగా డబ్బులు అంటే రకరకాల లండన్ లో కానీ వెళ్ళి బాగు చేసుకుంటారు. ఈమె కొంచెం పూర్ పీపుల్స్ అయితే వాళ్ళకి వాళ్ళు మెడిసిన్స్ వేసుకుని తగ్గిస్తారు. దీని పక్కన ఫ్లాట్ లో వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ చనిపోతూ ఉండడం చూసి ఈమె కూడా భయపడిపోద్ది. ఈమె కూడా భయపడిపోయి నేను కూడా చనిపోతానేమో అనుకోని తన జీవితం మీద ఆశ మీద వదిలేసుకుంటారు తిను మన జాన్సీ. అప్పుడు అదనమాట. సో అందువల్ల మూఢనమ్మకాలన్నీ పెట్టేసుకుంటది. చెట్టుకు ఆకులు ఉంటే ఆకులో ఆఖరి ఆకు, నేను ఆఖరి ఆకు కూడా చనిపోతే నేను కూడా చనిపోతాను అని ఒక దాంట్లో డిప్రెషన్ లోకి వెళ్ళిపోద్ది. అందుకే ఆ ఒక ఆకు ఉంటది, ఆ ఆకు అసలు చూస్తూ ఉంటది ప్రతిక్ష. సో ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోద్ది. అందుకే జీవితంలో కంప్లీట్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోద్ది. సో ఇంకేం చేస్తుందంటే పాపం ఆ జాన్సీ ఏం చెప్తుందంటే లుక్డ్ అట్ ది ఐవీ క్రీపర్ అవుట్ సైడ్ ఆన్ ది వాల్ బయటన ఐవీ క్రీపర్ ని చూస్తుంది. ఐవీ క్రీపర్ అంటే ఈ ప్లాంట్ దట్ గ్రోస్ అలాంగ్ గ్రౌండ్. ఒక్కసారి ఉండమ్మా, ఐవీ క్రీపర్ అంటే చూసారా, ఇది మీకు కనిపిస్తుందమ్మా ఐవీ క్రీపర్. చూసారా గోడకి ఎలాగా ఆకులతో ఉందో ప్లాంట్ లాగా, దీన్ని ఐవీ క్రీపర్ అంటారు. దీనికి అసలు అలాగా జాన్సీ తిను షూ తినేవచ్చి ఝాన్సీ పడుకున్నామే ఝాన్సీ ఇలా దీని కాస్త చూస్తూ ఉంటది. దీని కాస్త చూస్తూ అస్తమానం ఉంటది. ఇందులో లాస్ట్ ఒక ఆకు మిగులుతుంది. చూపిస్తాకి వెళ్దాం. సో అప్పుడు అతని నుంచి ఐవీ క్రీపర్ అవుట్ సైడ్ ది వాల్ కాస్త అలా చూస్తుంటది. ఇట్ వాజ్ షెడ్డింగ్ ఇట్స్ లీవ్స్. సో షెడ్డింగ్ అంటే ఏంటి, తొలగిపోవడం. షెడ్డింగ్ అనేది తొలగిపోవడం. కొద్దిగా తొలగిపోతున్నాయి. ఎందుకంటే షెడ్డింగ్ అని తొలగిపోవడం. ఆ లీవ్స్ అన్ని ఎందుకు చూపించిన లీవ్స్, ఆ లీవ్స్ అన్ని ఆకులన్నీ కొద్దిగా పోతున్నాయి. ఎందుకంటే బికాజ్ ఇట్ వాజ్ ఆటమ్ అంటే మీ అందరికీ తెలిసిందే, థర్డ్ సీజన్ అంటారు. సో ఇయర్ కి ఆకులు రాలు కాలం, ఆకులన్నీ రాలిపోతాయి. అలాగే తన ఇంటి బయట ఇంతకు చూపించిన కదా మొక్కలు అవన్నీ కూడా రాలిపోతున్నాయి. సో ఝాన్సీ వాజ్ కౌంటింగ్ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ 12 ఆన్వర్డ్స్. తను ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే 12వ సంఖ్య నుండి క్రమంగా వెనకకు లెక్క పెట్టడం ప్రారంభించింది. బ్యాక్ సైడ్ నుంచి లెక్క పెడుతుంది. షూ ఆస్క్డ్ హెర్, షూ ఏం అడుగుతుంది తన్ని, వాట్ ఇట్ వాజ్ ఆల్ అబౌట్. ఇదంతా ఏంటి, అసలు ఏంటి లెక్క పెడుతున్నావు, బయటకు అసలు ఎందుకు నువ్వు ఒక ఐవీ క్రీపర్ మొక్కలు చూస్తున్నావు, అసలు ఏం జరుగుతుంది, నాకు చెప్పు అని గట్టి వరుస్తుంది. వెంటనే ఝాన్సీ అంటది, టోల్డ్ హెర్ దట్ షీ వుడ్ డై విత్ ది ఫాలింగ్ ఆఫ్ లాస్ట్ లీఫ్. నేను ఇప్పుడు లెక్క పెడుతున్నాను కదా, ఒక 12 ఆకుల దాకా ఉన్నాయి, అలాగా లెక్క పెడుతున్నాను. ఆ లాస్ట్ లీఫ్ ఎప్పుడైతే వస్తుందో, లాస్ట్ లీఫ్ కి ఎప్పుడైతే వచ్చేస్తుందో దాంతో నేను కూడా చనిపోతాను. సో ఇట్ వుడ్ హ్యాపన్ ఇన్ 3 days. ఇంకొక 3 days లో అందాక మీకు చూపించారు కదా ఆకులన్నీ రాలిపోయి మొక్కలైపోతాయి. సో ఇప్పుడు నేను కూడా చనిపోతానని చెప్తుంది. వెంటనే ఇలా జరగడానికి 3 days పడుతుందని షూతో ఇలా జరగడానికి 3 days పడుతుందని షూతో ఝాన్సీ చెప్తుంది. వెంటనే ఝాన్సీ కోపం వచ్చి షీ కాల్డ్ ఇట్ నాన్ సెన్స్. ఏం మాట్లాడుతున్నారు పిచ్చివాగుడు, నోర్బి అని చెప్పి ఏంటి నాన్ సెన్స్ పిచ్చి కోత అని చెప్తుంది. షీ ఆల్సో టోల్డ్ హెర్ దట్ షీ వుడ్ బి ఆల్ రైట్. సో నువ్వేం కంగారు పడకమ్మా, షూ అంటే ఝాన్సీతో, నువ్వేం బాధపడకమ్మా, ఊరుకమ్మా, అంత నీకు కొత్త అందరిలో నయమైపోద్ది, నువ్వేం బాధపడక. ఆకులు చెట్టుకి ఆకుల్లో లాస్ట్ ఆకుతో నీ ప్రాణం లింక్ పెట్టుకోవడం ఏంటి, ఆ ఆకులు రాలిపోతే నీ జీవితం నాశనం అయిపోవడం ఏంటి, నీకు వచ్చింది జబ్బు జస్ట్ న్యూమోనియా అని ఒక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధితో ఇలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావా నువ్వు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా ఓదార్చే మాటలు చెప్తూ ఉంటుంది షూ ఝాన్సీతో. బట్ ఇట్ హ్యాడ్ నో ఎఫెక్ట్ ఆన్ ఝాన్సీ. కానీ ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చేసినా ఎప్పుడు కూడా అసలు ఎటువంటి ప్రభావం కూడా తన వైపు ఏమాత్రం ప్రభావం కూడా చూపలేదు. ఇప్పుడు బెహర్మన్ అనే అతను ఒక ఓల్డ్ పెయింటర్ అమ్మా, ఒక ముసలివాడిని చెప్పుకున్నాం కదా 3 characters లో థర్డ్ క్యారెక్టర్ బెహర్మన్ వచ్చి ఒక ఓల్డ్ పెయింటర్. ఈ లీవ్డ్ ఆన్ ది గ్రౌండ్ ఫ్లోర్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు థర్డ్, అదే ఓల్డ్ హౌస్ లో వీళ్ళు 3వ floor లో ఉంటున్నారు కదా, 3 అంతస్తులు ఉంటున్నారు కదా, ఇతను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారు అనమాట. ఈ వాజ్ 16 years old. అతనికి 60 years old, అతనికి 60 years అనమాట. ఈ హ్యాడ్ ఎ డ్రీమ్. అతనికి ఒక కళ ఉండేది. ఏంటంటే దట్ వన్ డే హీ వుడ్ పెయింట్ మాస్టర్ పీస్. అతని కళ ఏంటంటే ఏదో ఒక రోజు ఒక మాస్టర్ పీస్ డ్రా చేయాలని ఒక కోరిక అతనికి. వాట్ ఈస్ మీన్ బై మాస్టర్ పీస్,
మాస్టర్ పీస్ మీన్స్ నథింగ్ బట్ అవుట్ స్టాండింగ్ ఆర్టిస్ట్రీ స్కిల్స్. ఒక ఎక్సలెంట్ అవుట్ స్టాండింగ్ ఒక ఆర్టిస్ట్రీగా నేను ఏదైనా క్రియేట్ చేసి 10 మందికి చూపించి మంచి పేరు తెచ్చుకోవాలి, అది మాస్టర్ పీస్ అనే కోరిక అతని మైండ్ లో ఎప్పుడు బలంగా నాటుకుపోతూ ఉండేది అనమాట. బట్ హ్యాడ్ నో సక్సెస్ సో ఫార్, కానీ ఇప్పటి వరకు అతనికి ఎటువంటి సక్సెస్ రాలేదు. అప్పుడు నుంచి ఇప్పుడు షూ జాన్సీ బాబు తట్టుకోలేక ఏంటి ఇలా అంటుంది, చెట్టు ఆకు అంటుంది, చనిపోవడం అంటుంది, నాకు భయం వేస్తుంది అని చెప్పి వెంటనే కింద ఫ్లోర్ కి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి బెహర్మాన్ తో మొత్తం చెప్తుంది అబౌట్ జాన్సీ స్ట్రెయిన్ ఫ్యాన్సీ. జాన్సీ అంటే ఫీలింగ్ ఆఫ్ హైడింగ్ అట్రాక్షన్, అంటే జాన్సీ ఏ విధంగా ఫీల్ అవుతుంది, సూపర్ స్టిషన్స్ ఇలా లాస్ట్ లీఫ్ తో ప్రాణం ముడిపెట్టుకుంది. ఈ ఇన్సిడెంట్ అంతా షూ కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే ముసలివాడని బెహర్మాన్ కి చెప్తుంది. వెంటనే బోత్ హీ అండ్ షూ వెంట టు జాన్సీ రూమ్. వెంటనే అక్కడ బెహర్మాన్ ఏంటి ఇదేం మీ ఫూలిష్ థింగ్స్, ఇదేంటి ఎలా అంటాను, పద నేను వస్తాను మీ రూమ్ కి వస్తానని చెప్పి మొత్తం బెహర్మాన్, హీ అంటే బెహర్మాన్, షూ అంటే తను మన ఝాన్సీ ఫ్రెండ్ షూ ఇద్దరు కలిసి జాన్సీ రూమ్ కి వెళ్తారు. ఆ టైంలో ఝాన్సీ మంచిగా ఇద్దరులో పడుకుంటుంది. దే సా దట్ ది ఐవీ క్రీపర్ హ్యాడ్ ఓన్లీ 1 లీఫ్ లెఫ్ట్ ఆన్ ఇట్. సో వాళ్ళిద్దరూ ఇతను పడుకుంటుంది, వాళ్ళిద్దరు చూస్తారు. ఇంతకు ముందు చూసినప్పుడు 4-5 ఆకులు ఉండేవి, 12 ఆకుల నుంచి లెక్క పెడితే 4-5 ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒకే ఒక ఆకు ఉండడం వాళ్ళిద్దరు చూస్తారు విండో బయట నుంచి. అప్పుడు వర్షం పడుతుంది, బయట మంచి రైన్ పడుతుంది. ఇట్ వాజ్ రైనింగ్. ఇట్ సీమ్డ్ దట్ ది లాస్ట్ లీఫ్ వుడ్ ఫాల్ ఇన్ ఇట్. అమ్మో వర్షం పడుతుంది, రూల్ మెరుస్తున్నాయి, ఖచ్చితంగా పడుకుంది, ఒక లాస్ట్ లీఫ్ నుంచి అలా పడుకుంటుంది, వర్షానికి ఈ లాస్ట్ లీఫ్ కూడా పోతది, మళ్ళీ తను లెగిసిన తర్వాత లాస్ట్ లీఫ్ లేకపోతే తను చచ్చిపోద్దేమో అని భయపడిపోయి వీళ్ళందరూ ఎప్పుడైనా ఆ లీఫ్ పడిపోద్దని చెప్పి అనుకుంటారు, ఒక బాధపడుతూ ఉంటారు. సో ఝాన్సీ లెగుస్తుంది ఫ్రమ్ హెర్ స్లీప్. తను పడుకుని నిద్ర నుంచి తను లెగుస్తుంది. షీ లుక్డ్ అవుట్ ఆఫ్ ది విండో బయట నుంచి చూస్తుంది అనమాట. షీ లుక్డ్ అట్ ది లాస్ట్ లీఫ్, ఆ లాస్ట్ లీఫ్ కాస్త తను అలాగా చూస్తుంది అనమాట. అండ్ వెంటనే షీ ఆస్క్డ్ షూ టు లుక్ అట్ ఇట్. వెంటనే ఆ జాన్సీ అంటే షూతో అలా చూడు, ఒకే ఒక ఆకు ఉంది, అది ఇంకా ఇట్ వాజ్ గ్రీన్ అండ్ హెల్దీ, అది చాలా గ్రీన్ గా చాలా హెల్దీగా కనిపిస్తుంది. సో ఒక చివరి ఆకు కనుంది, ఆ ఆకును చూడమని ఝాన్సీ కోరుతుంది. ఆకుపచ్చగా సజీవంగా కనిపిస్తుంది, చాలా క్లీన్ గా గ్రీన్ గా కనిపిస్తుంది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. ఝాన్సీ లుక్డ్ అట్ ది లీఫ్ ఎవ్రీ అవర్. ఇంకా ప్రతి గంట ఒకే ఒక ఆకు ఉంది, ఆ ఆకు ఎప్పుడు పోతే ఇప్పుడు నేను చచ్చిపోతాను, అందుకని ఏం చేస్తుందంటే ప్రతి గంటకు ఒకసారి అలా ఆక్టస్ చూస్తూ ఉంటది. బట్ ఇట్ డి నాట్ ఫాల్ ఈవెన్ ఇన్ ది స్టార్మీ ఈవినింగ్. సో ఎంత పిడుగులు వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా, ఆ సాయంత్రం పూట బలమైన గాలివాన్ వచ్చినా ఆ ఆక్ అనేది అసలు డిడ్ నాట్ ఫాల్, అసలు ఆ ఒక్క ఆక్ అలాగే ఉండిపోద్ది, స్టాండర్డ్ గా కిందన పడదు. దే రివైవ్డ్ విల్ టు లివ్ ఇన్ ఝాన్సీ. ఇప్పుడు వెంటనే ఎప్పుడైతే ఆకు ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత గాలి వచ్చినా తను ఏమనుకుంటుందంటే ఎంత తుఫాన్, ఎంత గాలి, ఎంత వర్షం, ఎంత పెనుగాలి వచ్చినా పడట్లేదంటే ఇంకా నార్మల్ గా ఎండగా అసలు పడదని ఒక ధైర్యం తెచ్చుకుంటుంది ఝాన్సీ. సో ఇంకా అప్పటి నుంచి బెడ్ మీద నుంచి లెగిసి ఆనందంగా ఫ్రీగా మైండ్ అంతా రిలాక్సేషన్ గా ఉంచుకొని తన జీవితం మీద మళ్ళీ ఒక ఆత్మధైర్యం బతకాలని నెమ్మదిగా తను తెచ్చుకుంటది. ఝాన్సీ అక్యూజ్డ్ హెర్ సెల్ఫ్. అక్యూజ్డ్ అంటే తనకు తానే నిందించుకుంటది అనమాట. ఎందుకు నిందించుకుంటది అంటే షీ కాల్డ్ షూని పిలుస్తుంది, తన ఫ్రెండ్ అయిన ఝాన్సీ షూని పిలుస్తుంది. షీ అడ్మిట్ బిఫోర్ హెర్ దట్ షీ హ్యాడ్ బీన్ ఎ బ్యాడ్ గర్ల్. వెంటనే ఏమని బాధపడుతుంది అంటే తను తాను నిందించుకుంటది. అప్పుడు ఇంతకాలం మంచిగా ఆలోచించకుండా నేను ఎంత తప్పు చేశాను అని షూతో ఝాన్సీ చాలా బాధపడుతుంది. షీ టోల్డ్ షూ, ఇంకేం చెప్తుంటే షీ వాజ్ వెరీ విక్డ్. నేను చాలా విక్డ్ అంటే ఒక దుష్ట ఆలోచన అంటారు కదా, దుష్ట ఆలోచన, ఒక మూఢనమ్మకాలతో ఒక దుష్ట ఆలోచన అంటారు. సో తను తాను నిందించుకుంటది. సో నేను ఇంత క్రూరంగా బిహేవ్ చేశానని. ది లాస్ట్ లీఫ్, ఈ యొక్క లాస్ట్ లీఫ్ ఏమొచ్చి తనకి మళ్ళీ జీవితం మీద ఆనందం తెలియజేస్తుంది. సో నౌ షీ ఫెల్ దట్ వాజ్ సిన్ టు వాంట్ టు డై. నేను చావాలని కోరుకోవడం అది చాలా పాపం, అలా ఎప్పుడు కోరుకోకూడదని చెప్తుంది. సో దెన్ ఆస్క్ ఫర్ ఎ మిర్రర్. వెంటనే మిర్రర్ అడుగుతుంది. మిర్రర్ అడిగి ఆ మిర్రర్ కాసే తను చూసుకొని చక్కగా దువ్వుకొని తల చాలా అందంగా మురిసిపోతూ చాలా ఆనందంగా ఉంటది. ఇంకా ఆనందంతో అద్దంలో తాను చూసుకుంటది. వెంటనే చక్కగా స్నానం చేస్తుంది. సో తర్వాత స్నానం చేసి షీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ హాట్ సూప్ ఆల్సో. వెంటనే సూప్ తాగుతుంది, వేడి సూప్ అనేది తాగుతుంది. అంటే ఫారిన్ కంట్రీస్ లో తినకముందు ఫస్ట్ సూప్ తాగుతారు, సూప్ తాగితే బాగా ఆకలేస్తుందని చెప్పి సూప్ తాగుతారు. సో చక్కగా స్నానం చేసి హుషారుగా కనిపిస్తుంది ఝాన్సీ, సూప్ తాగుతుంది, చాలా అందంగా ఒక అప్పులు ఉండకుండా చాలా ధైర్యంగా ఉంటది. బికాస్ ఆఫ్ లాస్ట్ లీఫ్. ఆ లాస్ట్ లీఫ్ స్టాండర్డ్ గా బలంగా ఉండిపోద్ది. ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత వరదలు వచ్చినా, ఎంత వర్షం వచ్చినా ఉంది, నేను ఎందుకు ధైర్యంగా ఉండకూడదని ఒక ధైర్యం తనలో నిండుతుంది. ఇంకా అక్కడి నుంచి తను ఇంకా మూఢనమ్మకం
మూఢనమ్మకాన్ని తను మైండ్ లో పోగొట్టుకుంటది. సో ఎలాగో ఆ లీఫ్ పోవట్లేదు కాబట్టి సో ఇంకా లీఫ్ కస్ కూడా తను చూడదు. నెక్స్ట్ మార్నింగ్ స్యూ టోల్ జాన్సీ. ఆ తర్వాత రోజు స్యూ ఏమొచ్చి జాన్సీతో చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే బెహర్మాన్ కోసం చెప్తుంది. బెహర్మాన్ వాజ్ ఇల్ ఫర్ ఓన్లీ 2 days. 2 రోజుల నుంచి బెహర్మాన్ చాలా అనారోగ్యంగా కనిపిస్తున్నాడంట. ఎవరు చెప్పారంటే ది గాడ్ ఫౌండ్ ది ఆన్ హిస్ బెడ్. అక్కడ అపార్ట్మెంట్ లో ఉంటారు కదా, ఫ్లాట్ లో పని చేస్తారు చూస్తారా, మోటార్ వర్క్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ అందరూ గాడ్ చూసి చెప్తున్నాడు. బెహర్మాన్ అనే ఒక అతను ఏమొచ్చి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారు కదా, అతను అనారోగ్యం పాలు అయిపోయాడు, బెడ్ మీద ఉన్నాడు అని చెప్తున్నారు. హీస్ క్లోత్స్ ఆర్ షూస్ వర్ వెట్. అతని యొక్క క్లాత్స్, అతని యొక్క షూస్ అన్ని కూడా చాలా తడిగా ఉన్నాయని చెప్తున్నారు. హీ వాజ్ షివరింగ్ ది స్టార్మ్ నైట్. ఆ రోజు వర్షం రోజు ఇతను ల్యాడర్ ఎక్కి మొత్తం అంతా చెట్టు ఆకులు అవన్నీ గీశారు. ల్యాడర్ ఎక్కి ఆ ఆకులు గీయడం వల్ల రోజు నైట్ ఇతని బట్టలన్నీ ఫుల్ గా తడిసిపోయాయి. సో ఈ హ్యాడ్ పెయింటెడ్ లాస్ట్లీ ఫార్ ది వాల్ ఇన్ దట్ నైట్. నుంచి బెహర్మాన్ చెప్తుంది కదా, ఇలా ఝాన్సీ అనే నా ఫ్రెండ్ పైన అనారోగ్యంతో బాధపడుతుంది, తను ఇప్పుడు చనిపోయేలా ఉన్నది. సో తన లాస్ట్ లీఫ్ పై రాలిపోతే తను కూడా చనిపోతానని మూఢనమ్మకాలతో తను నిమగ్నం అయిపోయింది. మీరు ఏదో చేయండి అని బెహర్మాన్ చెప్పగానే బెహర్మాన్ ఆ రోజు నైట్ వస్తాడు. నైట్ వచ్చి విండో బయట చూస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో విండో బయట చూసి అమ్మ వర్షం పడుతుంది కదా, ఒకే లీఫ్ ఉంది, రేపు ఉదయంకి ఇది కూడా పడిపోవచ్చు ఈ వర్షానికని ఆలోచిస్తాడు బెహర్మాన్. ఆ రోజే ఏం చేస్తాడంటే బెహర్మాన్ బయటికి అంత వర్షంలో అంత చలిలో ల్యాడర్ ఎక్కి 60 సంవత్సరాలు అతను నీట్ గా గ్రీన్ కలర్ ఎల్లో కలర్ పెయింటింగ్ తో మంచిగా డిజైన్ చేసి ఒక ఆకుని చక్కగా ఆ ఆకుని వేస్తాడు. ఆ ఆకుని చక్కగా ఎలాగంటే బలంగా వేస్తాడు. వాటర్ పడినా పిడికి వచ్చినా ఉరుములు వచ్చినా పడకుండా ఉండేలాగా అతను డ్రాయింగ్ గీస్తాడు. ఆకు ఆల్రెడీ రాలిపోద్ది అప్పటికి వర్షానికి. ఇతను అదే ప్లేస్ లో నిజంగా ఆకు ఉన్నట్టుగా ఒక మాస్టర్ పీస్ అతను గీస్తాడు. అతను ఎలాగో ఒక మాస్టర్ పీస్ గీయాలని ఒక చిరకాలపు కోరిక, వెంటనే అది మంచిగా గీస్తాడు. సో ఆ గీయడం వల్ల ఒక నిండు ప్రాణం కాపాడింది. కానీ ఇతను ప్రాణం పోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. సో హీ హాడ్ పెయింటెడ్ లాస్ట్ లీఫ్ ఆన్ ది వాల్ ఇన్ దట్ నైట్. సో అదే ఆఖరి పెయింటింగ్. సో లాస్ట్ లీఫ్ అనేది ఆ రోజు నైట్ వేశాడు. ఈ గాడ్ అంతా చెప్తున్నారు. సో అప్పుడు గాడ్ అంతా షూట్ చెప్పాడు. షూ ఏమొచ్చి జాన్సన్ చెప్తుంది, ఇలాగ జరిగిన విషయం నీ ఒక దాన్ని నీ కోసమే అతను త్యాగం చేశాడని చెప్తుంది. హీ హాడ్ కాట్ ప్నిమోనియా అండ్ డైడ్. వెంటనే అతనికి నిమోనియా వచ్చింది వర్షం ఉండడం వల్ల, ఫైనల్ గా అతను చనిపోయాడు. She asked her if she had not wondered why the leaf had not fluttered. నీకు ఎప్పుడు కూడా అనిపించలేదా నువ్వు లాస్ట్ లీఫ్ నువ్వు చనిపోతావని నువ్వు మైండ్ లో బలంగా అనుకున్నావు? నీకు ఎప్పుడు అనిపించలేదా చాలా తర్వాత ఎన్నో గాళ్ళు వచ్చి, ఎన్నో తుఫాన్లు వచ్చి, ఎంతో పెనుగాళ్ళు వచ్చి ఎప్పుడు కూడా ఆకు అనేది ఎగరలేదు, ఎప్పుడు కూడా అది అసలు ఎగరకుండా అలాగే ఉండిపోయింది అని ఎప్పుడు నువ్వు ఆలోచించావని ఎప్పుడు నీకు అలా ఆశ్చర్యం ఎప్పుడు కలలేదా? లీఫ్ హ్యాడ్ నాట్ ఫ్లటెడ్. సో ఫ్లటెడ్ అంటే ఎగిరిపోవడం. సో లీఫ్ ఎందుకు ఎగరలేదు అని ఆలోచించలేదా అని చెప్తుంది షూ జాన్సీ తోటి. షూ టోల్డ్ హెర్ దట్ ది లాస్ట్ లీఫ్ వాజ్ బెహర్మాన్స్ మాస్టర్ పీస్. ఆ లాస్ట్ లీఫ్ అని ఎప్పుడు పోయింది. సో అది బెహర్మాన్స్ ఒక మాస్టర్ పీస్, అద్భుత డ్రాయింగ్. హీ పెయింటెడ్ ది నైట్ ది లాస్ట్ లీఫ్ ఫెల్. లాస్ట్ లీఫ్ కింద పడిపోయిన తర్వాత బెహర్మాన్ కష్టపడి ఆ వర్షంలో, ఉరుములో, పిడుగులో, చలిలో గ్రీన్ కలర్ ఎల్లో కలర్ మిక్స్ చేసి పెయింటింగ్ వేసి చాలా నీట్ గా, చాలా అందంగా, నిజంగా ఆకు ఎలా ఉండదో అంత బాగా అతను గీసి నీకు ప్రాణం పోసాడు, నీకు ప్రాణం పోసి అతను ప్రాణం విడిచాడు అని చెప్పి చాలా బాధతో షూ జాన్సన్ చెప్తుంది. సో అప్పుడు జాన్సన్ కూడా చాలా అంటే చాలా 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 బాధపడుతుంది అమ్మా. ఓకేనమ్మా, అక్కడితో లెసన్ మనకి అయిపోయింది. సో ది మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ లెసన్ ఏంటంటే ఆఫ్ ది స్టోరీ ఇస్ హోప్. ఎప్పుడు కూడా మనం ఆశతో ఉండాలి. ఒక అంశం మనకి బాగా ముఖ్యం. ఆశతో ఉండాలి. ది ఆథర్ ఎయిమ్స్ టు హైలైట్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ ఫర్ పర్సన్ టు హ్యావ్ విల్ పవర్ అండ్ హోప్. ఈ ఆథర్ ఇంకేం చెప్తున్నారంటే ఎప్పుడు కూడా ముఖ్యాంశాలు, ఎప్పుడు కూడా మనం చాలా ఆశతో జీవించడం చాలా ముఖ్యం. సో అని ఈ ఒక లెసన్ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు దృఢ సంకల్పంతో, హోప్ తో మనం ఉండాలి. ఇట్ ఇస్ ఎ హార్ట్ టచ్ఫుల్ స్టోరీ హౌ ఎ పెయింటర్ ఇన్స్పైర్స్ ఎ గర్ల్ టు లివ్ ఇన్ ద ప్రాసెస్ ఈస్ లైఫ్. అంతే కదా స్టోరీ. ఆ పెయింటర్ ఒక గర్ల్ ఇన్స్పైర్ చేశాడు టు లివ్. ఆ అమ్మాయి బతకడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. అమ్మాయి బతకడం కోసం చూస్తాడు. ఆ ఒక ప్రాసెస్ లో తన లైఫ్ ని కూడా తను కోల్పోయాడు. ఇట్ ఈస్ ఎ సెంటిమెంటల్ స్టోరీ. ఇది చాలా సెంటిమెంటల్ గా ఉంటది. సో వారు కన్నీళ్ళు తెప్పించే ఒక స్టోరీ అనమాట ఇది. ది లాస్ట్ లీఫ్ ఆన్ ది ఐవీ వైన్ సిగ్నిఫైస్ లైఫ్. సో ఈ యొక్క లాస్ట్ లీఫ్ ఐవీ వైన్ అంటే ఇందాక చూపించింది కదా, గోడకి విండో బయట నుంచి గోడ దగ్గర నుంచి ఒక మొక్క కనిపిస్తుంది. సో ఆ మొక్క అనమాట గోడ మీద కనిపించబడుతున్న ఈ ఐవీ క్రీపర్ యొక్క చివరి ఆకు జీవితం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది. అంటే ఇంకా ది లీఫ్ ఈస్ ద హోప్ ఆఫ్ లైఫ్ ఫర్ ఎ ట్రీ ఆర్ ఎ ప్లాంట్. లీఫ్ అనేది ఒక హోప్,
హోప్ ఆఫ్ లైఫ్. దేనికి? ఒక ట్రీకి గాని ఒక ప్లాంట్ కి గాని ఆకులు అనేవి ఒక హోప్. సో అని చెప్తున్నారు ది లెసన్. అలాగే ది లెసన్ ది లాస్ట్ లీఫ్ ఎగ్జాంప్లిఫైస్ ది వాల్యూ ఆఫ్ ఆర్ట్. ఇంకేం చెప్తుందంటే లాస్ట్ లీఫ్ ఏదిగా సూత్రం ఏది ఎగ్జాంప్లిఫైస్ చేస్తుందంటే ఆర్ట్ వాల్యూ, అంటే కళాకారులు ఒక వాల్యూ, ఆర్ట్ ఒక వాల్యూ మనకి తెలియజేస్తుంది. సేవింగ్ ఏ యంగ్ లైఫ్. సో ఒక ఇంకా ఏమని చెప్తుందంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడగలిగేలా చిత్రీకరించడం చిత్రకారుని యొక్క గొప్పతనం ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఆ బ్యూటిఫుల్ స్టోరీతో ఇది ఒక అందమైన కథ అనమాట. సో డిపిక్టింగ్ వాట్ ఈస్ మీన్ డిపిక్టింగ్ వర్ణించడం డిపిక్టింగ్ అంటారు. వెట్యూ అంటే ధర్మం, హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ లవ్. సో సాక్రిఫైస్ అంటే త్యాగం. ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఇది ఒక అందమైన స్టోరీ అమ్మ. ప్రేమ మరియు త్యాగం యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క పాఠ్యం ద్వారా మనం బాగా తెలియజేస్తుంది ఒక లెసన్. ప్రతి వ్యక్తి కూడా ఆశతో, ఆత్మధైర్యంతో, దృఢ సంకల్పంతో బతకాలి అని ఒక నీతిని కూడా ఈ యొక్క లెసన్ మనకు బాగా తెలియజేస్తుంది. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మా. సో ఒకసారి చూడమ్మా, ది లాస్ట్ లీఫ్ అనే ఒక లెసన్. ఈ లెసన్ ది లాస్ట్ లీఫ్ అనే ఒక లెసన్ ఏంటంటే రిటన్ ఓ హెన్రీ అమ్మ. ఇందులో ఒక నీతిని తెలియజేస్తుంది. సో ఈ పాఠ్యం నుంచి ఒక నీతి మనకి ఏంటంటే ఏ వ్యక్తి ఏనాడు కూడా ఆశను ఎదుర్కోకూడదు, హోప్ ఎదుర్కోకూడదు. జీవితంలో ఎటువంటి కష్టాలైనా ఎటువంటి బాధలైనా సవాలుగా ఎదుర్కోవాలి. కష్టాలని ఆశతో ధైర్యంగా ఎదుర్కొని జయించాలి అనే నీతిని ఒక లెసన్ మనకు తెలియజేస్తుంది. ఇందులో 3 క్యారెక్టర్స్ ఉంటారమ్మా. షూ, జాన్సీ, బెహర్మాన్. అందులో షూ అండ్ జాన్సీ వాళ్ళిద్దరు కూడా ఒక యంగ్ ఆర్టిస్ట్ అమ్మ, కళాకారులు. వాళ్ళు ఒక పాతబడిన ఇంటి యొక్క 3వ అంతస్తులో ఒక చిన్న ఫ్లాట్ లో వాళ్ళు కలిసి ఉంటారు పేయింగ్ గెస్ట్ లాగా. అందులో జాన్సీ అనే అమ్మాయికి నుంచి న్యూమోనియా అనే ఒక జబ్బు వస్తుందమ్మా. ఊపిరితిత్తుల్లో ఉండే ఒక జబ్బు. అది ఎక్కువ విదేశాల్లో వస్తూ ఉంటుంది వింటర్ టైంలో. సో ఆమె చాలా అనారోగ్యంతో అయిపోద్ది. సో నవంబర్ నెలలో ఝాన్సీ తీవ్రంగా అనారోగ్యం అయిపోద్ది. ఆ అమ్మాయి తీవ్రంగా బాధపడుతూ ఉంటది అనారోగ్యంకి. ఆ అమ్మాయి తీవ్రంగా ఆందోళన చెందుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆమె పరిస్థితి గమనించిన డాక్టర్ ఏమని చెప్తాడంటే ఈ అమ్మాయి బతుకు మీద ఆశను పోగొట్టుకుంటుంది. నేను బతకలేను అనే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అదొక మనోధైర్యాన్ని కోల్పోతుంది తను. అలా చేయడం వల్ల తనకి ఎటువంటి మెడిసిన్స్ కూడా ప్రభావం చూపించలేదు. వెంటనే ఇలా చెప్పగానే డాక్టర్ జాన్సీ జీవితం మీద కోల్పోతుందని చెప్పగానే వెంటనే తన ఫ్రెండ్ షూ ఏం చేస్తుందంటే ఆమె పరిస్థితిని గమనించిన వెంటనే ఝాన్సీకి కంఫర్టబుల్ వస్తువులన్నీ తన చుట్టూ తనకి ఇష్టమైన వస్తువులన్నీ షూ తన ముందు చూపిస్తుంది. సో తన నుంచి బట్టల కోసం మాట్లాడుతుంది, ఫ్యాషన్స్ కోసం మాట్లాడుతుంది. ఇంకా రకరకాల తనకి ఇష్టమైన డ్రాయింగ్ బోర్డుని తీసుకొని వచ్చి అస్తమాను విండో బయట నుంచి ఇలాగా షూ జాన్సీ విండో బయట నుంచి ఈ ఆకును అలా చూస్తూ ఉంటది. ఇందులో కొన్ని ఆకులు ఉంటాయి కదా, ఇందులో ఈ ఆకులు కొద్దిగా రాలిపోతూ ఉంటాయి. ఇందులో లాస్ట్ ఆకు ఎప్పుడైతే రాలిపోతే తను కూడా ప్రాణం పోతది అని చెప్పి ఆక్కస్ ఎలా చూపిస్తూ ఉంటది జాన్సీ షూకి. వెంటనే చూపించడం వల్ల తనకి ఇష్టమైన డ్రాయింగ్స్ చూపించి వెంటనే నేను డ్రాయింగ్ గీయాలి, వెంటనే ఇది విండో క్లోజ్ చేసి లైటింగ్ పడితే డ్రాయింగ్ వెళ్ళిపోతుందని చెప్పి బలంగా విండో క్లోజ్ చేయించేస్తుంది. వెంటనే విండో క్లోజ్ చేయగానే వెంటనే తిని కూడా సరే కొంతసేపు నేను చూడాలని డ్రాయింగ్ వేసుకో అని చెప్తుంది జాన్సీ షూతో. సో అప్పుడు వెంటనే విండో క్లోజ్ చేసిన వెంటనే తన ఇష్టమైన డ్రాయింగ్స్ అవన్నీ చూపిస్తుంది. ఎన్నో తనకి ఆ జీవితం మీద హోప్ కలిగించే మాటలు ఎన్నో చెప్తుంది. ఎన్ని చెప్పినా తను బయట కాసే చూస్తుంది, ఆకులు లెక్క పెట్టుకుంటుంది. ఆకులను రాలిపోతున్నాయి ఎందుకంటే ఇది ఒక ఆటమ్ సీజన్, ఆకులు రాలే కాలం. సో అలా లెక్క పెట్టుకుంటూ ఉంటది. చివరికి ఏమవుతుందంటే జాన్సీ టోల్ హెడ్ దట్ నేను చనిపోతాను, ఇంకొక లాస్ట్ లీఫ్ మాత్రం ఉంది, ఇంకొక 3 days లో ఇంకొక కొన్ని లీవ్స్ ఉన్నాయి, లాస్ట్ లీఫ్ వస్తుంది చచ్చిపోతాను, ఇంకో 3 days లో మొత్తం ఆకులను రాలిపోతాయి అని చెప్పగా రేషు అని చెప్పి తెక్కగా మాట్లాడుతూ నాన్ సెన్స్ పిచ్చుకోతాపు నువ్వేం మాట్లాడుతున్నా నీకేమైనా అర్థమవుతుందా ఉండు అని చెప్పి చాలా మనసుకు ఆనందం కలిగే మాటలు, మనోధైర్యం మాటలు మాట్లాడుతుంది. ఎన్ని మాట్లాడిన షూ మాట్లాడుతుంది జాన్సీతో. ఇలాగా ఎన్ని మాట్లాడిన జాన్సీకి అది ప్రభావితం చూపించలేదు. జాన్సీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే న్యూమోనియా వచ్చి అందరూ చనిపోతున్నారు, అందువల్ల న్యూమోనియా వచ్చి నేను కూడా చనిపోతానని ఒక దిగ్భ్రాంతిలోకి తను వెళ్ళిపోతుంది. అందుకే షూ తన బెస్ట్ ఫ్రెండ్ షూ ఇన్ని మాటలు చెప్తాను తను జాన్సీ నమ్మట్లేదు. ఇది నా ఫ్రెండ్ ఎలాగైపోతుందని చెప్పి వెంటనే మన షూ అక్కడ ఒక బెహర్మాన్ ని ఓల్డ్ పెయింటర్ కలుస్తుంది. అతను ఇతను 3వ ఫ్లోర్ లో ఉంటారు కదా వీళ్ళిద్దరు కలిసి ఓల్డ్ హౌస్ లో. అతను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాడు. 60 years ఓల్డ్ మ్యాన్. ఇది జరిగిందంతా చెప్తూ ఇలా నా ఫ్రెండ్ ఇలా బాధపడుతుంది, ఏం అర్థం అవట్లేదు, లాస్ట్ లీఫ్ తన ప్రాణం ముడిపెట్టుకుందని చెప్పగానే బెహర్మాన్ వచ్చి తనకి మెంటలా అలా అదేంటి ఫూలిష్ గా ఆలోచిస్తుందని చెప్పి ఇద్దరం కలిసి వెళ్దాము జాన్స్ దగ్గరికి వెళ్ళగానే ఇద్దరు కలిసి జాన్స్ రూమ్ లోకి వెళ్తారు. ఆ టైంలో జాన్స్ చక్కగా పడుకొని అప్పుడు ఏమొచ్చింది వెంటనే ఇతను బెహర్మాన్ ఏమొచ్చి ఐవి క్రీపర్ చూస్తాడు. చూసి ఒకే ఒక ఆకు ఉంది ఇలాగా చూస్తున్నాడు. సో బెహర్మాన్ ఇతను చూస్తున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒకే ఒక ఆకు ఉంది, ఒకే ఒక ఆకు ఉంది, వర్షం బయట పడుతుంది, ఎప్పుడైనా ఈ ఆకు పడిపోద్ది, ఎలాగా తను పడుకుంది కదా తను అలా పడుకునేమంది, ఏదో మనం ప్లాన్ చేద్దామని చెప్పి వెంటనే
బెహర్మన్ ఏం చేస్తాడు అప్పుడు? బెహర్మన్ వెంటనే జాన్స్ ఏమొచ్చి నిద్ర నుంచి లెగుస్తుంది నెక్స్ట్ రోజు. వెంటనే విండో కాస్ట్ చూస్తాయి. షీ లుక్డ్ అట్ ది లాస్ట్ లీఫ్ కాస్ట్ చూస్తాయి. చాలా లాస్ట్ లీఫ్ కాస్ట్ చూస్తే ఆరోగ్యం చాలా హెల్తీగా లీఫ్ అనేది ఉంటది. జాన్స్ ఏమొచ్చి ప్రతి గంటకి ఆ లీఫ్ కాస్ట్ చూస్తూ ఉంటది. కానీ ఎంత పిడుగులు వచ్చినా, వర్షం వచ్చినా, గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, పెను తుఫాన్ వచ్చినా అది ఆకు అస్సలు కనీసం రాలదు. వెంటనే అప్పుడేమో చిదేటి ఎంత గాలి వచ్చినా, ఎంత వర్షం వచ్చినా రావట్లేదు ఈ ఆకు. ఇంకెందుకైతే ఈ ఆకు బాగానే ఉంటది. ఇంత వర్షాన్ని, ఇంత గాలిని, ఇంత పిడుగుని తట్టుకున్నది ఈ ఆకు. నేను ఈ న్యూమోనియా జబ్బుని తట్టుకోలేనా? నేనెందుకు తట్టుకోలేకపోతున్నాను? ఆకే తట్టుకుని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీ తన జీవితం మీద తిరిగి దృఢ సంకల్పం తెచ్చుకుంటది. బతకాలని జీవితం మీద ఆశని తెచ్చుకుంటది. అప్పుడు వెంటనే తను నిందించుకుంటది. నేను ఇన్ని రోజులు చాలా తప్పు చేశాను, చాలా నేను తప్పుగా ప్రవర్తించాను, నా వల్ల ఎంతమంది బాధపడ్డారు. సో నేను బతకూడదని చెప్పి నేను చనిపోవాలని అనుకున్నాను, నేను చాలా పాపం చేశాను, చనిపోవాలనుకొని అని తను చాలా బాధపడుతుంది. నా నెక్స్ట్ మార్నింగ్ ఏమొచ్చి షూ టోల్ జాన్సన్ చెప్తుంది బెహర్మన్ కోసం. బెహర్మన్ అనే అతను నువ్వు పడుకున్నప్పుడు మన రూమ్ కి వచ్చారు, అప్పుడు నువ్వు పడుకున్నావు, కానీ అతను చనిపోయారు. అసలు ఏంటంటే ఒక గాడ్ చెప్పాడు. ఒక గాడ్ ఏమొచ్చి బెహర్మన్ కోసం చెప్తాడు. బెహర్మన్ ఏమొచ్చి అనారోగ్యం పాలు 2 days నుంచి అనారోగ్యం పాలు అయ్యాడు అతను. ఆ గాడ్ ఫోన్ మన ఇంటి సెక్యూరిటీ గారు చెప్పాడు. ఆ బెడ్ అతను క్లోత్స్ అన్ని కూడా చాలా తడిగా ఉన్నాయంట. ఒక రోజు రాత్రి అంటే అతను ఒక లీఫ్ వేశారంట నైట్, స్టార్మీ అది పిడుగులు వర్షం కురుస్తున్న నైట్. ఆ రోజు నువ్వు పడుకున్నావు, అది వేసింది ఎవరో కాదు బెహర్మనే. సో అది ఆ లీఫ్ వేశారు. అది నీకు ఇప్పటివరకు ఆశ్చర్యం కలగలేదా? ఆకు ఎప్పుడో పడిపోయింది, రాలిపోయింది. కానీ అతను వేసిన డ్రాయింగ్, అందుకే ఎంత వర్షం వచ్చినా, ఎంత గాలి వచ్చినా అది ఓడలేదు, పోలేదు. నీకు ఎప్పుడు ఆశ్చర్యం కలగలేదా? గాలి వస్తే ఆకు ఎగురుతుంది కదా, అది అసలు కనీసం ఎగరలేదు. అతను ఒక అద్భుతం, అంత మాస్టర్ పీస్ డ్రాయింగ్, గ్రీన్ ఎల్లో కవర్ చేసి అంత బాగా ఈ విధంగా ఆ రోజు నైట్ నీకు డ్రాయింగ్ అతను వేశాడు. విండో బయట నుంచి ఆకు పడిపోతే దాని ప్లేస్ లో ఎల్లో గ్రీన్ కలిసి పెయింటింగ్ వేశారు. అతను నీ ప్రాణాన్ని అతను కాపాడారు. సో కానీ అతను ఇప్పుడు చనిపోయారు, నీ ప్రాణం కాపాడు, అతను చనిపోయారు అని చెప్పి షూ జాన్సన్ చెప్తుంది. జాన్సన్ చాలా బాధపడుతూ ఆ విధంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టుకొని బెహర్మన్ తను చనిపోయాడు. మరి చనిపోయాడు కానీ అద్భుతమైన డ్రాయింగ్ గీసి ఒక నిండు ప్రాణాన్ని అతను కాపాడాడు. ఎందుకంటే మాస్టర్ పీస్ అండ్ డ్రాయింగ్ ఇంకేం కావాలని ఆ లెసన్ అక్కడతో ఎండ్ అయిపోద్ది. ఈ లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆశలు వదులుకోకూడదు, జీవితం ఎప్పుడు కూడా దృఢ సంకల్పం ఉండాలి. ఎప్పుడు కూడా ఈ పద్యం మనకు అందిస్తుంది, ఆత్మధైర్యం కోల్పోకూడదు. చావుకు దగ్గరే ఒక అమ్మాయిని తన జీవితం అతను వేసే డ్రాయింగ్ ద్వారా ఆమె బతికింది. అతను అంత మంచి డ్రాయర్. ఇది ఒక టచింగ్ స్టోరీ. అతను వేసే డ్రాయింగ్ లో ఆమె బతికిందంటే ఇది ఒక హార్ట్ టచింగ్ స్టోరీ. ఒక పెయింటర్ తన డ్రాయింగ్ తో ఒక అమ్మాయిని బతికించాడు. అదే ప్రాసెస్ లో ఆ పెయింటర్ చనిపోయాడు, న్యూమోనియా వచ్చి. ఇది ఒక సెంటిమెంటల్ స్టోరీ. ఇది ఒక చలింపజేసే కదా. గోడ మీద కనిపించబడుతున్న ఐవీ క్రీపర్ యొక్క చివరి ఆకు జీవితం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఏంటి ఎగ్జాంపుల్ చేస్తుందంటే లాస్ట్ లీఫ్ ఒక వాల్యూ ఆఫ్ ఆర్ట్ అంటే ఏమని చెప్తుందంటే, ఏమని చిత్రీకరిస్తుందంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడగలిగే చిత్రీకరించడం చిత్రకారుని యొక్క గొప్పతనంగా ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాలి. అతను వేసే డ్రాయింగ్ వల్ల ఒక నిండు ప్రాణం కాపాడగలిగారు అతను వేసిన డ్రాయింగ్ వల్ల. సో ఇది ఒక ఆర్ట్ ఒక వాల్యూ, నిజంగా వాల్యూ ఆఫ్ ఆర్ట్ ఇది. ఆ ఒక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఇది ఒక అందమైన స్టోరీ. సో తోటి వ్యక్తి యొక్క ప్రాణం కాపాడటంలో ప్రేమ మరియు త్యాగం యొక్క గొప్పదనాన్ని పాఠం మనకు బాగా తెలియజేస్తుంది. ప్రతి వ్యక్తి ఆస్తో మరియు ఆత్మధైర్యంతో ఉండాలి, దృఢమైన సంకల్పంతో ఉండాలి. ఖచ్చితంగా ఏదో ఒక దారి వస్తుంది. దేరిసెవే అని ఒక మనకి ప్రోవర్బ్ కూడా ఉంది. మనం ప్రయత్నిస్తుండాలి, ఖచ్చితంగా ఏదో ఒక హోప్ అనేది మనకు వస్తుంది అని ఒక నీతిని ఒక లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చమ్మా. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. నేను చెప్పే క్లాస్ కనుక మీరు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మొత్తం 9th CBSE లెసన్స్, 10th CBSE లెసన్స్, 8th CBSE లెసన్స్ అన్ని నేను నీట్ గా ప్లేలిస్ట్ లో పెట్టాను. గ్రామర్ టాపిక్స్ అన్ని చెప్పాను. మీకు ఏ టాపిక్ గ్రామర్ టాపిక్ కావాలన్నా, లెసన్స్ కావాలన్నా నా పేరు కొట్టి మీరు ఆ టాపిక్ కొడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ లెసన్. మీ లెసన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.